ఎపెక్స్ కౌన్సిల్ కు నీటి పంపిణీ బాధ్యత. ట్రిబ్యునల్ 2లో అంశం తేలే వరకు తాత్కాలిక ఏర్పాట్లు. కృష్ణా బోర్డుకు లేఖ రాసిన తెలంగాణ ప్రభుత్వం. ఈ నెల 18న తెలంగాణ కేబినెట్ సమావేశం. సంప్రదాయానికి భిన్నంగా మేడారంలో భేటీ. ఈ నెల 19న దావోస్ బయలుదేరనున్న రేవంత్. ముగ్గురు మంత్రులమున్నాం. పంచాయతీ ఎలక్షన్లో మంచి ఫలితాలొచ్చాయి. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీని గెలిపించాలన్న పొంగులేటి. చంద్రబాబుపై స్కిల్ డెవలప్మెంట్ కేసు క్లోజ్. నేరం జరిగినట్లు ఆధారాలు లేవని సిఐడి తుది నివేదిక. అన్ని కేసుల్లోనూ చంద్రబాబుకు క్లీన్ చిట్. కాకినాడ అగ్ని ప్రమాదంపై సీఎం సమీక్ష. బాధితులకు తక్షణ సాయంగా 25,000. కొత్త ఇళ్లు మంజూరు చేయాలన్న సీఎం. వైసీపీ ప్రభుత్వం 10 లక్షల కోట్లు అప్పు చేసింది. మున్సిపల్ శాఖలో 4,000 కోట్లు దారి మళ్లించారు. చెత్త పన్ను వేశారంటూ నారాయణ విమర్శలు. వైసీపీ హయాంలో రాక్షస పాలన సాగింది. ప్రజలు బుద్ధి చెప్పినా విషం చిమ్ముతూనే ఉన్నారు. ఎరపతినేని శ్రీనివాసరావు విమర్శలు. సైదాబాద్ లో పోలీసుల తనిఖీలు. రెడ్డి బస్తీ, చంపాపేటలో చైనా మాంజా సీజ్. మాంజా విక్రయిస్తున్న 3 అరెస్ట్. పెద్దపల్లి జిల్లా నీరుకుల్లలో దారుణం. ఆస్తి కోసం తల్లిని చంపిన పెంపుడు కొడుకు. మృతురాలి సోదరుడి ఫిర్యాదుతో నిందితుడి అరెస్ట్. పామర్రులో కారు బీభత్సం. అదుపు తప్పి బైక్ ను ఢీకొన్న కారు. వ్యక్తి మృతి, భార్యకు తీవ్ర గాయాలు. రాజేంద్రనగర్ బుద్వేల్లో అగ్ని ప్రమాదం. ప్లాస్టిక్ రీసైకిల్ యూనిట్ లో చెలరేగిన మంటలు. అదుపు చేసిన ఫైర్ సిబ్బంది. తిరుమలలో కొనసాగుతున్న రద్దీ. శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం. 12 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు. హైదరాబాద్ లో రద్దీగా బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు. 6,500 ప్రత్యేక బస్సులు నడుపుతున్న టీజేఎస్ఆర్టీసీ. ఎంజీబీఎస్ లో ప్రయాణికుల కిటకిట. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో రద్దీ. ప్రయాణికులతో నిండిన ప్లాట్ఫామ్స్. 160 ప్రత్యేక రైళ్లు నడుపుతున్న దక్షిణ మధ్య రైల్వే. పంతంగి టోల్ ప్లాజా దగ్గర రద్దీ. సంక్రాంతి పండుగ కోసం సొంతోళ్లకు జనం. హైవేపై నెమ్మదిగా కదులుతున్న వాహనాలు. విశాఖలో ఆర్టీ అధికారుల స్పెషల్ డ్రైవ్. ఎన్ఏడి జాతీయ రహదారిపై తనిఖీలు. నిబంధనలు పాటించని 8 బస్సులపై కేసులు. ఐనవోలులో మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు. ధ్వజారోహణంతో ప్రారంభం కానున్న జాతర. భారీగా తరలివస్తున్న భక్తులు. అరకులోయలో రామ్ డోలీ ఉత్సవం. 7 ఏళ్లకోసారి గిరిజన సంబరాలు. ఒడిషా నుంచి హాజరవుతున్న ఆదివాసీలు. తుంగభద్ర కొత్త గేట్ల ట్రయల్ రన్ విజయవంతం. నెలాఖరులోగా 7 కొత్త గేట్లు అమర్చాలని నిర్ణయం. మే నెలలో మొత్తం బిగించేందుకు ప్రయత్నాలు.